డీలో ఉంటుందిరా, డీలో. చూస్తున్నాగా. డాడీ కాలింగ్. చెప్పమ్మా రుక్కు. అరే ఓ పాపకు బాబు, జాగ్రత్తగా విను. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. 10 లక్షల 1116 తీసుకుని మేమున్న చోటుకొచ్చాయి. ఒరే దొంగ వెధవా, నా కూతురు సెల్ కొట్టేసి నన్నే బెదిరిస్తావా? మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీ పాపతో మాట్లాడతావా? అవును. అయితే మాట్లాడే. రుక్మిణి, మేము మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంటే మధ్యలో సడన్ గా మీ డాడీ లైన్ లోకి వచ్చారు. డాడీయా? మాట్లాడు మాట్లాడు. హలో డాడీ. ఇంతకు నువ్వు ఎక్కడున్నావమ్మా? నువ్వేం భయపడొద్దు. పర్వాలేదు చేసుకోండి. ఏం చేస్తున్నా? ఏం లేదు, కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. మనం లవ్ చేసుకుందాం. డాడీ కాలింగ్. హలో, మీ పాపకి ఆక విన్నావుగా? విన్నాను. ఇప్పుడే డబ్బు తీసుకొని వస్తాను. జల్దీ సమాధుల దగ్గరకు వచ్చాయి, లేదా శవాలు లేస్తాయి. శవం నవ్వదురా. వస్తున్నాడు. హలో, వినబడుతుందా? వినబడుతుంది. హలో, చాలా క్లియర్ గా దగ్గరగా ఉన్నట్లే వినబడుతుంది. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. నీ ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా? కనబడ్డాయి. అంటే మీరు ఇక్కడే ఉన్నారా? లేదు, మేము ఎక్కడ లేము, చెర్లపల్లి జైల్లో ఉన్నాం. అయితే నువ్వు గమ్మును సూట్ కేసిన ఆ గడ్డిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా రుక్కు? అడగని చెప్పేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళో, మీ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకూడదే. చేను చేసావనుకో. వెళ్తున్నాడు రా. నమస్కారం అండి. ఏమండి, నన్ను పిఎం చేయమని అడిగానా, సీఎం చేయమని అడిగానా, డబ్బు అడిగానా, అప్పు అడిగానా? ఒకే ఒక స్మాల్ కోరిక. రోజుకి ఎంతమందిని చంపేస్తున్నారండి మీరు? అందులో ఒకే ఒక కన్నె పిల్లని నా మొహాన్ని కొట్టమన్నాను. మీరు కొట్టేస్తున్నారు. ఇంకా కాదనకండి. ఓ నమస్కారం పెడతాను, తీసుకోండి. పూజారి గారు, మా అమ్మాయి పేరుని అర్చన చెయ్యండి. అమ్మాయి పేరేమిటమ్మా? బంగారి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? బాధపడకమ్మా, తప్పకుండా అవుతుంది. పెళ్లి గురించి కాదు పూజారి గారు, తన అనారోగ్యం గురించి. ఏమ్మా, ఏమిటి జబ్బు? క్యాన్సర్. భగవంతుడున్నాడు, తప్పకుండా తగ్గిపోతుంది. ఆశ లేదు పూజారి గారు. 2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్ గారు చెప్పేశారు. నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట. నమస్కారం అప్పాజీ గారు. నా పేరు అమ్మాజీ బాబు. అదేలేండి, అక్కలా కనిపిస్తేనో అప్పాజీ అని పిలిచాను. మీరు నాకు సహాయం చేయాలండి. నేనేం చేయగలను బాబు, ఆడపిల్లల తల్లిని. అందుకే అడుగుతున్నానండి. మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. నిజంగా ఆవిడ్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. నిజంగానా? ఏ అమ్మాయిని బాబు? బంగారునా, చిట్టినా, బుజ్జినా, బేబీనా? 2 రోజుల్లో పోయే అమ్మాయి పేరేంటి అన్నారు? బంగారి. అయితే బంగారుని చేసుకుంటారండి. తప్పు బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీ పెళ్లి కాగానే అది చచ్చిపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతేనే నా జీవితం నాశనం అవుతుంది. మీకు తమ్ముళ్ళు లాంటివాణ్ణి, కాదనుకో అప్పాజీ. అప్పాజీ ప్లీజ్. అసలు నీ ఉద్దేశం ఏంటి బాబు? చెప్తా. రేపో మాపో పోయే కన్నెపిల్ల మెళ్ళో తాళి కట్టి పుణ్యస్త్రీగా పోయే అవకాశం కల్పిస్తే మన తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మటాషైపోతాయి. జాగ్రత్త బాబు. సారీ అండి. కాబట్టి చచ్చిపోయేలోపు ఒక్కసారైనా అలాంటి పని చేయమని చచ్చిపోతూ మా తాత నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడండి. అమ్ము చెప్పులండి. అప్పాజీ అప్పాజీ. అసలు నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా దిక్కు మొక్కు లేకపోయినా కన్ను ముక్కు ఉన్నవాడిని, ఉద్యోగం సద్యోగం లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బతుకుతున్నవాడిని. కాబట్టి మీ అమ్మాయిని 100 ఏళ్ళు చిచి ఉన్న 2 రోజులు పువ్వులో పెట్టి పూజిస్తాను. కాదనకు అప్పాజీ. బహుశా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. పొరపాటును కూడా అనుకోవటం లేదు, ఉన్నా నాకు అక్కర్లేదు. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే నేను ఎలా కాదనగలను? దానికి సుమంగళిగానే పోవాలనుందేవు. అలాగే చేసుకో బాబు.
ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడే రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. ముస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వింత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్టి అంటే మా అంకుల్ అంటే షష్టి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. రేయ్, ఓకే. తీసుకో. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. హలో. అరే, అప్పుడే మీరు విష్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. इस देश में गंगा बेटी है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాల దగ్గర తిరిపోయిన రా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. హలో 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 హలో. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా, కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠ గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి, బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా?
మీ వెంట్లో నుంచి వస్తుంది అరే నా వెంట్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు విని తీరాలి. తెలుగు